హాయ్ అండి. ఇక్కడ వచ్చి సాంబార్ అయితే చేస్తున్నాను. ఈ సాంబార్ బిజీగా అయిపోతుందండి. 10 నిమిషాలలో బ్యాచిలర్ అయితే చేసుకోవచ్చు అండి. ఇది బ్యాచిలర్ బిజీగా చేసుకోవచ్చు సాంబార్ అయితే. చూడండి, జీలకర్ర ఆవాలు వేసేసి ఎల్లిపాయలు అయితే వేసేసానండి. ఎల్లిపాయలు రెడ్గా అయిపోయాక ఎండిన మిర్చి 4 వేసుకోవాలా. తర్వాత మనము ఆనియన్ వేసుకోవాలండి. ఒక ఆనియన్ కోసుకొని పెద్ద పెద్ద ముక్కలు అయితే వేసుకోవాలా. చిన్న చిన్న ఆనియన్ ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అయితే లేదు. నేను ఒక ఆనియన్లో 5-6 ముక్కలు చేసి అయితే వేసేస్తున్నాను. అది కొంచెం రెడ్గా అయిపోయాక మన కోసి పెట్టుకున్న బెనీసు, బెండకాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకోవాలండి. దాంట్లో వేసుకొని జర కలబెట్టాల. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే కలిపేయాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలా అప్పుడే, ఎందుకంటే అంతా మసాలాలు అంతా పడుతుందండి సాల్ట్. ఇక్కడ వచ్చేసి అయితే కలుపుకుంటున్నాను. ఇది మీడియం మంట మీద జర ఏగనియాల, అంత మీడియం కూడా అవసరం లేదండి. తర్వాత పసుపు వేసుకోవాలా. నేనైతే పప్పులు అయితే పసుపు వేయలేదు, పైనుంచి అయితే వేస్తున్నాను పసుపు మనం పప్పులు ఉడకేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే పైనుంచి అయితే వేస్తున్నాను. మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసాను. తర్వాత కలబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు కలబెట్టుకున్నాక మూత పెట్టేసి పెట్టేయాలా. అదే మగ్గిపోతుందండి. ఎక్కువసేపు కూడా పట్టది, మగ్గిపోతుంది బాగా. చూడండి, ఇలా కలుపుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేశానండి. మూత పెట్టాక మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి కలబెడుతున్నాను. ఎందుకంటే కింద మాడిపోతుందండి, అందుకే కలబెడుతున్నానండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కలమాకైతే వేసేస్తున్నాను. చాలా టేస్టీగా అవుతుందండి సాంబార్ అయితే. మనం దోశలు వెంబడైనా, వేడి వేడి అన్నం వెంబడైనా అప్పడాలు పెట్టుకొని, మామిడికాయ పచ్చడి పెట్టుకొని సాంబార్ అయితే వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా మంచిగా తింటారు. ఇక్కడ వచ్చేసి కారం అయితే తక్కువ వేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే కారం అయితే కొద్దిగా వేసానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా. తర్వాత పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోవాలా. చూడండి, ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేయాలండి సిమ్ము మంట మీద. తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను. మనకు పుల్లదనం ఎంత తింటామో అంత వేసుకోవాలా. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనియాలండి, ఎందుకంటే పులుపు అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు రుబ్బుకొని అయితే పెట్టుకున్నాను. పప్పు అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత మనము నీళ్ళు ఎంత పోసుకుంటామో చిక్కదనంకి అయితే నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. మనకు చిక్కగా కావాలా పలసగా కావాలా చూసుకొని నీళ్ళు పోసుకోవాలండి. చూడండి, దీన్ని బాగా మసలనియాల. మసిలినాక మన పైనుంచేమో ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కాడలతోటి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత నేనైతే ఇక్కడ సాంబార్ మసాలా వాడతానండి. ఈ మసాలా అయితే వేసేసుకుంటున్నాను. నేను ఈ సాంబార్ మసాలా ఇదైతే వాడతానండి, చాలా బాగుంటుంది. చూడండి, వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. కొంచెం పొంగితే ఇక దింపేయడమే. చాలా టేస్టీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.